రత్నావళి. సింహళ దేశపు రాజైన విక్రమ బాహువుకు రత్నావళి అనే కుమార్తె ఉండేది. ఆమెను పెళ్లాడిన వాడు సార్వభౌముడవుతాడని ఒక సిద్ధుడి ద్వారా యోగంధరాయనుడికి తెలిసింది. యోగంధరాయనుడు వత్సరాజైన ఉదయన మహారాజుకు మంత్రి, రాజు శ్రేయస్సు కోరినవాడు. అందుచేత ఆయన మీ కుమార్తెను ఉదయన మహారాజుకిచ్చి వివాహం చేయండి అని సింహళరాజుకు కబురు పంపాడు. అయితే సింహళరాజు ఉదయన మహారాజు భార్య అయిన వాసవదత్తాదేవికి పినతండ్రి. తన కుమార్తె అయిన రత్నావళిని ఉదయనుడికి ఇచ్చి పెళ్లి చేస్తే వాసవదత్త మనసుకు బాధ కలుగుతుందని భావించి ఆయన ఈ కోరికను తోసిపుచ్చాడు. కానీ కొంతకాలానికి వాసవదత్త లావాణకంలో అగ్నిహోత్రం పాలై మరణించినట్టు పొక్కిన అసత్య వార్త సింహళ దేశానికి చేరింది. వెంటనే సింహళరాజు తన కుమార్తెను ఉదయనుడికిచ్చి పెళ్లి చేయటానికి సుముఖుడై ఆమెను తన మంత్రి అయిన వసుభూతిని యోగంధరాయనుడి దూతను ఒక నౌకలో ఎక్కించి కౌశాంబి నగరానికి పంపాడు. నౌక సముద్ర మధ్యంలో ఉండగా పెద్ద తుఫాను వచ్చింది. నౌక కాస్త తునాతునకలైపోయింది. అదృష్టవశాత్తు రత్నావళికి ఒక కొయ్య పలక చిక్కింది. ఆమె దాని సహాయంతో ప్రాణాలు కాపాడుకున్నది. ఆ స్థితిలో ఉన్న రత్నావళిని సముద్రయానం చేస్తున్న కౌశాంబి వర్తకుడొకడు చూసి ఆమెను కాపాడి తన వెంట తెచ్చి యోగంధరాయనుడికి అప్పగించాడు. యోగంధరాయనుడు రత్నావళిని తన రాజుకు భార్యగా మాట్లాడేటప్పుడు ముందుగా రాజు అనుమతి పొందలేదు. అందుచేత ఆయన ఇప్పుడు రత్నావళికి సాగరిక అని పేరు పెట్టి వాసవదత్తకు పరిచారికగా నియమించి కాగలదానికి ఎదురు చూడసాగాడు. ఇలా వసంతోత్సవం వచ్చింది. రాణి వాసవదత్తాదేవి మకరందోద్యానంలో రక్తాశోక వృక్షం దగ్గర తన చెలికత్తెలతో సహా మన్మథ పూజ చేస్తూ ఉన్నది. ఉదయనుడు తన వేడుక చెలికాడైన వసంతకుడితో అక్కడికి బయలుదేరాడు. సాగరిక మన్మథ పూజ చేసే చోట ఉండడం చూసి వాసవదత్త కంగారు పడింది. ఎందుకంటే తన కొత్త చెలికత్తె తన భర్త కళ్ళపడకుండా ఇంతకాలము ఆమె జాగ్రత్త పడింది. ఆమె సాగరికతో, సాగరిక, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? మిగిలిన వాళ్లంతా ఒళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు. నీవు వెళ్ళి గోరువంకను చూసుకో, పూజా ద్రవ్యాలు కాంచనమాల పట్టుకుంటుందిలే అని అన్నది. సాగరికకు ఆశాభంగమైంది. ఈ దేశంలో మన్మథ పూజ ఎలా చేస్తారో చూద్దామని ఆమె అనుకున్నది. దేవిగారి ఆజ్ఞ గనక అక్కడ్నుంచి కదిలింది. కానీ చాటున ఉండి పూజకు పూలు కోసుకొని ఎలాగైనా మన్మథ పూజ చూసి మరీ పోదామనుకున్నది. ఆమె పూలు కోసుకునే సమయంలో ఉదయనుడు వసంతకుడు వచ్చారు. వాసవదత్త మన్మథ పూజ పూర్తి చేసి తర్వాత భర్తను పూజ చేయనారంభించింది. పూలు కోసుకోవటం పూర్తి చేసి సాగరిక ఒక చెట్టు చాటు నుంచి తొంగి చూసేసరికి వాసవదత్త ఉదయుణ్ణి పూజ చేస్తూ ఉండటం ఆమె కంటబడింది. ఉదయనుడి అందచందాలు చూసి సాగరిక ముగ్ధురాలై, ఓహో, ఈ దేశంలో మన్మధుడే స్వయంగా వచ్చి పూజ చేయించుకుంటాడులాగుందే అని తన మనసులో అనుకున్నది. ఎవరైనా వచ్చి తనను చూస్తారని భయపడుతూ కూడా ఆమె అక్కడ్నుంచి వెళ్ళలేకపోయింది. ఉదయనుణ్ణి ఎంతసేపు చూసినా ఆమెకు తనివి తీరలేదు. సాగరిక హృదయం ఆ క్షణం నుంచి ఉదయనుడితో నిండిపోయింది. ఆమె కదళీ వనానికి పోయి అక్కడ కాచుకొని చిత్రఫలకం మీద ఉదయనుడి రూపు చిత్రించసాగింది. అంతలో గోరువంక గల పంజరాన్ని పట్టుకొని సుసంత అనే చెలికత్తె అక్కడికి వచ్చింది. సాగరిక తాను రాసిన చిత్తరువును దాచటానికి ప్రయత్నించింది కానీ లాభం లేకపోయింది. సుసంగత ఉదయనుణ్ణి చిత్తరువులో గుర్తించి కూడా, సాగరిక, ఈయన ఎవరు అని అడిగింది. మన్మధుడు అని సాగరిక చెప్పింది. ఇతని పక్కన రతీదేవిని చిత్రిస్తే గాని ఈ చిత్తరువు పూర్తి కాదు. ఆ పని నేను చేస్తాను అంటూ సుసంగత ఉదయనుడి చిత్రం పక్కనే సాగరిక రూపు చిత్రించింది. అదేమిటి, నా బొమ్మ వేస్తున్నావు అని సాగరిక అన్నది. నీవెలాంటి మన్మధుణ్ణి చిత్రించావో నేనలాంటి రతీదేవినే చిత్రించాను, తప్పేముంది అని సుసంగత అన్నది. సుసంగత తనకు ఇష్టురాలు,
తన రహస్యం కొంతవరకు తెలుసుకున్నది. అందుచేత సాగరిక ఆమెకు జరిగిన సంగతి యావత్తూ చెప్పేసి తాను రాజును ప్రేమిస్తానన్నది. ఇంతలో కేకలు వినపడ్డాయి. ఏదో కోతి గొలుసు తెంచుకొని అటుగా వస్తున్నట్టు తెలుసుకొని వారిద్దరూ పొదల మాటున దాక్కున్నారు. ఈ గందరగోళంలో గోరువంక పంజరం నుంచి తప్పించుకొని పారిపోయింది. సుసంగత సాగరిక దాన్ని వెతుక్కుంటూ ఎడంగా వెళ్లారు. ఆ సమయంలోనే రాజు వసంతకుడు అటుగా వచ్చారు. వారు వచ్చే దారిలో ఒక పొగడ చెట్టు పైన చేరిన గోరువంక తాను అంతకు పూర్వం విన్న స్త్రీల సంభాషణ యావత్తూ పలకసాగింది. ఆ సంభాషణ అంతా విన్న మీదట రాజుకు ఈ విధంగా అర్థమైంది. ఎవరో ఒక సుందరి తాను ప్రేమించిన వాణ్ణి చిత్రించి అతను ఎవరని అడగగా మన్మధుడని తన స్నేహితురాలితో అన్నది. ఆ తర్వాత ఆ స్నేహితురాలు మొదటి సుందరి రూపును కూడా చిత్రించి రతీదేవి అన్నది. ఈ కథ విని వసంతకుడు సంతోషంతో చప్పట్లు చరిచేసరికి గోరువంక పొగడ చెట్టు మీద నుంచి ఎగిరిపోయింది. వసంతకుడు మూర్ఖుడై పారదోలకపోయినట్లయితే గోరువంక ఇంకేమి చెప్పేదో కదా అని అనుకుంటూ రాజు కదళి గృహం ప్రవేశించి చిత్ర పలకాన్ని చూశాడు. అందులో తన రూపంతో పాటు ఎన్నడూ చూడని ఒక సుందరి రూపు ఉండటం చూసి రాజు ఆమెను గొప్పగా వర్ణించసాగాడు. ఈ లోపుగా కదళి వనానికి తిరిగి వస్తున్న సుసంగత సాగరిక ఆగి రాజు మాటలు విని లోలోపల ఎంతో ఆనందం పొందారు. చిత్రపలకం వాళ్ల వద్ద ఉన్నది, వెళ్ళి తెచ్చుకో, దానికోసమే కదా మళ్ళీ వచ్చాం అని సుసంగత అన్నది. కాని సాగరిక రాజు ఎదుటకు వెళ్ళటానికి బిడియపడింది. చేసేది లేక సుసంగత రాజు ఎదుటకు వెళ్ళి చిత్రపలకం ఇవ్వమన్నది. రాజు మాట మార్చబోయాడు. మీ మాటలన్నీ విన్నాను, చిత్రఫలకం ఇవ్వకపోతే దేవిగారితో అంతా చెప్పేస్తాను అని సుసంగత అన్నది. కోప్పడకు, నేను వేళాకోళానికే మాట్లాడాను, ఇంద ఈ ఆభరణం తీసుకో అని రాజు అన్నాడు. నేను నవ్వులకే బెదిరించాను, నాకు ఏ ఆభరణమూ అక్కర్లేదు. నిజంగా కోపం వచ్చిన సాగరిక చాటున ఉన్నది. వెళ్ళి మంచి చేసుకోండి అని సుసంగత అన్నది. ఏది, ఎక్కడ అంటూ రాజు సాగరికను సమీపించి ఆమె చెయ్యి పట్టుకొని తన ప్రేమను చెప్పుకున్నాడు. ఇంతలో వాసవదత్త తన చెలికత్తె అయిన కాంచనమాలతో సహా అటుగా వచ్చింది. సాగరిక సుసంగత ఎటో వెళ్ళిపోయారు. దురదృష్టవశాత్తు చిత్రఫలకం వాసవదత్త కంటబడింది. దానిపైన తన భర్త రూపు సాగరిక రూపు ఉండటం చూసి వాసవదత్తకు అనుమానము అసూయ కలిగాయి. మీ పక్కన ఉన్న స్త్రీని ఎవరు చిత్రించారు అని ఆమె అడిగితే రాజు నేనే ఊహించి చిత్రించాను అని అన్నాడు. కానీ వాసవదత్త ఆ మాటను నమ్మలేదు. అయినా ఆమె భర్తను ఏమీ అనకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాసవదత్త సాగరికను గురించి కట్టుదిట్టాలు చేసింది. రాజు సాగరిక పైన గల ప్రేమ చేత మనోవ్యాధిలో పడ్డాడు. అందుకని వసంతకుడు రాజును సాగరికను ఒకచోట చేర్చటానికి ఒక ఎత్తు వేశాడు. సాగరికకు వాసవదత్త దుస్తులు ధరింపజేసి ఒకనాటి సాయంకాలం వేళ మాధవి లతా మంటపానికి తీసుకురమ్మని సుసంగతతో చెప్పాడు. ఈ సంగతి ఒక చెలికత్తె ద్వారా వాసవదత్తకు తెలిసింది. ఇది నిజమో కాదో తెలుసుకుందామనే ఉద్దేశంతో సాయంకాలం వేళ ఆమె మాధవి లతా మండపం వద్దకు వచ్చింది. రాజు మసక చీకటిలో ఆమెను చూసి వాసవదత్త దుస్తులు ధరించిన సాగరికే అనుకొని తనకు సాగరిక పైన గల మోహమంతా వాసవదత్తకు విన్నవించుకున్నాడు. ఆ మాటలు విని మండిపోయి ముఖం మీద మేలి ముసుగును తీసేసి నేను మీకు సాగరికలాగా కనిపిస్తున్నానా అని అన్నది. రాజు బిత్తరపోయాడు. వాసవదత్తను ఎన్నో విధాల క్షమాపణ వేడుకున్నాడు. ఆమె మనస్సు మెత్తబడలేదు. భర్తను క్షమించకుండానే ఆమె అక్కడి నుంచి బయలుదేరింది. ఇంతలో నిజంగా సాగరికే వాసవదత్త వేషంలో అక్కడికి వచ్చింది. సాగరికను చూసి రాజు పొందిన ఆనందానికి మేరలేదు. ఇంతలో వాసవదత్తకు తన భర్త మీద జాలి కలిగి అతనితో రాజీ పడటానికి తిరిగి వచ్చి రాజు సాగరికతో ప్రేమాలాపాలు ఆడుతూ ఉండటం ప్రత్యక్షంగా చూసింది. ఇక ఉపేక్షించే లాభం లేదనుకొని వాసవదత్త సాగరికను అంతఃపురంలో ఎవరికీ తెలియకుండా నిర్బంధంలో పెట్టేసింది.
తనకు ఏదో కీడు రానున్నదని శంకించి సాగరిక తన రత్నహారాన్ని తన సఖి అయిన సుసంగతకిచ్చి ఎవరైనా బ్రాహ్మణుడికి దానమివ్వమని చెప్పింది. సుసంగత ఆ రత్నహారాన్ని వసంతకుడికిచ్చింది. సాగరిక ఏమైందో బతికున్నదో లేదో కూడా తెలియక అలమటించే రాజుకు తన వయస్యుడి మెడలో రత్నహారం చూసేసరికి ఆనందము దుఃఖము కూడా రెట్టింపయ్యాయి. ఇంతలో వాసవదత్త స్వదేశమైన ఉజ్జయిని నుంచి సంవర్ణ సిద్ధి అనే ఇంద్రజాలికుడు వచ్చినట్టు తెలిసింది. సాగరిక మాయమైనప్పట్నుంచి విచారంలో మునిగి ఉన్న తన భర్త మనస్సు రంజింపజేయటానికి గాను వాసవదత్త ఇంద్రజాల ప్రదర్శనం ఏర్పాటు చేసింది. ఇంద్రజాలికుడు చాలా గట్టివాడు. అతను రాజుకు వాసవదత్తకు మిగిలిన వాళ్లకు ఆకాశంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవతలను నృత్యం చేసే అప్సరసలను చూపించి చూసేవారికి ఆనందాశ్చర్యాలు కలిగించాడు. అయితే ఈ ఇంద్రజాల ప్రదర్శనం పూర్తి కాక మునుపే యౌగంధరాయణుడు రాజుగారిని చూడటానికి ఎవరినో పంపాడు. ఈ వచ్చిన వాళ్ళు మరెవరో కాదు, సింహళ మంత్రి వసుభూతి యోగంధరాయణుడు సింహళానికి పంపిన దూత. ఓడ పగిలినప్పుడు వీరు కూడా ప్రాణాలు దక్కించుకొని కొంచెం ఆలస్యంగా కౌశాంబి నగరం చేరుకున్నారు. రాజుగారు ఇంద్రజాలికుడితో, నీ ప్రదర్శనం కొంచెంసేపు ఆపబోయ్ అని అన్నాడు. తమ చిత్తం, నేను తమకు చూపవలసిన వేడుక ఇంకా ఒకటే ఉన్నది, తర్వాత చూపుతాను అని ఇంద్రజాలికుడు అవతలికి వెళ్ళిపోయాడు. వసుభూతి అక్కడికి వస్తూనే వసంతకుడి మెడలో ఉన్న రత్నహారం చూసి, ఇది మా రాజకుమార్తె హారంలాగా ఉన్నదే అని అనుకున్నాడు. ఆయన రాజుతో జరిగిన సంగతులన్నీ చెప్పి రత్నావళి రాజును వివాహమాడే ఉద్దేశంతో ఓడ ఎక్కి వస్తూ సముద్ర మధ్యంలో ఓడ పగిలి ఆమె చనిపోయిన సంగతి చెప్పాడు. రత్నావళిని తనకిచ్చి పెళ్లి చేయాలని యోగంధరాయణుడు ప్రయత్నాలు చేశాడని తెలిసి రాజు ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే రాజుకు ఆ గొడవ ఏమీ తెలియదు. వాసవదత్త మాత్రం తన చెల్లెలు సముద్రంలో మునిగిపోయిందని విని కంటతడి పెట్టింది. సరిగ్గా అదే సమయంలో అంతఃపురంలో మంటలు లేచాయి, హాహాకారాలు వినవచ్చాయి. వాసవదత్త కంగారుగా కాపాడండి కాపాడండి అని అరిచింది. రాజు ఆమెతో భయపడకు అని అన్నాడు. అది కాదు, సాగరికను అంతఃపురంలో గొలుసులతో బంధించి ఉంచాను, ఆమెను రక్షించండి అని వాసవదత్త అన్నది. రాజు సాహసించి మంటలలో జొరబడ్డాడు. రాజు వెంట మిగిలిన వారు కూడా వెళ్లారు. రాజు ఆ బీభత్సంలో సాగరిక ఉన్న చోటు తెలుసుకొని ఆమెను బంధ విముక్తురాల్ని చేసి యువతలకు తెచ్చాడు. కాని తీరా చూస్తే ఎక్కడా మంటలుగాని మంటల జాడలుగాని లేవు. అంతా ఇంద్రజాలం. వెళ్ళిపోయేటప్పుడు ఇంద్రజాలికుడు ఇంకొక్క వినోదం చూపించాలని అన్నాడే, అదే ఇది. ఈ ఇంద్రజాలంతోనే అన్ని చిక్కులు గట్టెక్కాయి. వసుభూతి సాగరికను చూడగానే ఆమె తన రాజకుమార్తె అయిన రత్నావళి అని పోల్చుకున్నాడు. రత్నావళి తన భర్తను పెళ్లాడటానికి వాసవదత్త సంతోషంతో ఒప్పుకున్నది. యోగంధరాయణుడికి సాగరిక రత్నావళి అని తెలిసి కూడా బయటపెట్టలేదు. రాజుగారు ఆమెను పెళ్లాడడానికి ఒప్పుతాడో ఒప్పడోనన్న శంకే దానికి కారణం. చివరకు ఇంద్రజాలికుణ్ణి పంపకం చేసిన వాడు కూడా యౌగంధరాయణుడే. ఇన్ని చేసినప్పటికీ యౌగంధరాయణుడి ఉద్దేశం తమ రాజు రత్నావళిని పెళ్లాడి సార్వభౌముడు కావాలనే. అందుచేత రాజు వాసవదత్త ఆయనను క్షమించారు.